నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. పెరిగిన నిత్యావసర ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతంతకు పెరుగుతున్నాయని, టమాటా, ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం అని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలోని రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటుకు వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. పెరిగిన నిత్యావసర ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతంతకు పెరుగుతున్నాయని, టమాటా, ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం అని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలోని రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటుకు వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. పెరిగిన నిత్యావసర ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతంతకు పెరుగుతున్నాయని, టమాటా, ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం అని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలోని రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటుకు వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. పెరిగిన నిత్యావసర ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతంతకు పెరుగుతున్నాయని, టమాటా, ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం అని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలోని రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటుకు
వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. పెరిగిన నిత్యావసర ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతంతకు పెరుగుతున్నాయని, టమాటా, ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం అని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలోని రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటుకు వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. పెరిగిన నిత్యావసర ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతంతకు పెరుగుతున్నాయని, టమాటా, ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం అని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలోని రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటుకు వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. పెరిగిన నిత్యావసర ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతంతకు పెరుగుతున్నాయని, టమాటా, ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం అని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలోని రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటుకు వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి. పెరిగిన నిత్యావసర ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. నిత్యావసర సరుకుల ధరలపై రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు, మంత్రులతో చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు ధరలు అంతంతకు పెరుగుతున్నాయని, టమాటా, ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికతో రావాలి. అవసరమైన చోట కేంద్రంతోనూ సంప్రదిద్దాం అని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలోని రైతు బజార్ల నిర్వహణ సరిగ్గా లేదని
ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఏర్పాటుకు వెనుకనున్న అసలు ఉద్దేశం నెరవేరడం లేదని తెలిపారు. సమీక్షల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.